గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అభివృద్ధి శూన్యం, అప్పులు తిప్పలు తప్ప ఏమీ లేదని మనమందరం కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల ద్వారా పేదవారికి, మహిళలకు, యువతకు మేలు చేస్తూ సంక్షేమ పథకాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నామని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో విజయం సాధించాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. చీమకుర్తి పట్టణంలో గంగమ్మ తిరణాల సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, సీనియర్ నాయకులు ఎడ్లపల్లి రాంబ్రహ్మం, కాట్రగడ్డ రమణయ్య, కందిమల్ల గంగారావు, చీమకుర్తి టౌన్ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, ఎడ్లపల్లి సురేష్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ తిరణాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అదేవిధంగా తల్లి నిబంధనలో ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళకు అర్హులైన వారికి 15,000 అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అమరావతి, పోలవరం, విల్లికొండ ఇలాంటి అద్భుతమైన అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎన్డీఏతోనే సాధ్యమని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడారు. ఏమని 5 సంవత్సరాలు చేసే అద్భుతాలు ఒక్క రోజులో జరగకూడదు. అందుకని ఈసారి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్రం అభివృద్ధి పాటలో, సంక్షేమ పాటలో ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ పోయిన ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో రాబోయే ఎలక్షన్లు కూడా చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మళ్ళీ గెలిపించేది మనం అందరూ ప్రయత్నించాలని సందర్భంగా తెలియజేస్తూ మన చీమకుర్తి నియోజకవర్గంలో వస్తే
మన చీమకుంటే ఈ 13 కోట్ల రోడ్లు మీ అందరికీ తెలుసు. ఎన్ని రోడ్లు వేస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లు. అది కాకుండా రాబోయే కాలంలో కూడా ఇంకొక 5 కోట్లు అతి త్వరలోనే మళ్ళీ వేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నడూ ఎప్పుడో ఉన్న నీళ్ళ సమస్య 73 కోట్ల రూపాయలతో 73 కోట్ల రూపాయల నీళ్ళ సమస్య తీర్చడానికి కూడా ప్రభుత్వము పెరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ, మీరు 30,000 గెలిపించినందుకు నేను నా కృతజ్ఞతతో నా వంతు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చేయడానికి ప్రతి ఒక్కరికి నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే 5 ఏళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ నాయకులు యూత్ అందరూ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.